స్తోత్రాలు ప్రభా. మా ఆత్మీయ జీవితాలను కట్టుకున్నట్లుగా నాయన మీ కృపచేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. కనికరించండి, కృప చూపించండి ప్రభా. అయ్యా తండ్రి, మీ దాసుని ప్రభా తండ్రి నాయన నోటిని మీరు అభిషేకించి ప్రభా తండ్రి మాకు అవసరమైన మాటను ప్రభా మీరు మాకు అనుగ్రహించి సమయోచితమైన కృపచేత ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. కనికరించండి, కృప చూపించండి ప్రవ్వా. ఇంకనూ ప్రవ్వా తండ్రి మా ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన చేసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. బెరాకా స్తుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి పాలు పొంది దేవుని మాటల ద్వారా క్షేమాన్ని ఆశీర్వాదాన్ని పొందుతున్న అనేకులు ఇంకొన అనేక ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఉన్నాం. లేని వారిని స్తుతి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మాటలు మనం ధ్యానించినట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-7 వాక్యాలు ధ్యానించుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. 30వ అధ్యాయం 25వ వాక్యాన్ని ధ్యానించి చదివినట్లయితే చీమలు బలము లేని జీవులు అయినను వేసవులు తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమల గురించి రాసిన మాటలండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అవి బలము లేని జీవులు అయినను న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, విచారణకర్త లేడు, ఏ నాయకుడు లేడు, అయినను కాలమందు ఆహారము సమకూర్చుకొనును. కనుక వెళ్ళి వాటి నడతలని కనిపెట్టండి. వాటి నడతలు కనిపెట్టాలని చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. మీ ఇళ్లలోనే మీరున్న ప్రాంతంలోనే చీమలు ఉంటూ ఉంటుంటాయి. ఓ పదార్థాన్ని అక్కడ పెట్టావంటే అది నువ్వు పెట్టి నువ్వు మర్చిపోవచ్చు, లేదంటే నీ ఇంట్లో వాడు కూడా కనపడకపోవచ్చు. కానీ చీమలు ఉన్నాయే, నువ్వు రహస్యంగా దాచుకున్న పదార్థం దగ్గరికి అది వెళ్ళింది. కనుక వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. చీమ ఎంత, చీమ తలకాయంత, వాటి మెదడెంత అండి. మనిషి నేను జ్ఞానవంతుడని చెప్పుకుంటున్నాడు, కానీ చీమల దగ్గర ఉన్న జ్ఞానం మనిషికి లేదు. చీమల నడతలను కనిపెడితే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము చేత తనకు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. నాయకులు లేని జనులు చెడిపోదురంట. నాయకులు లేని జనులు చెడిపోతారంట. ఎందుకు చెడిపోతారు? నాయకులు లేకపోతే. నాయకులు లేని జనులు చెడిపోతారా? చెడిపోతారు, జనులు చెడిపోతారు. అందుకన్నాడు వెళ్ళి చీమల వద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, వాటి నడతలను కనిపెట్టన్నాడు. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి అంతకన్నా లేడు. వాటికి ఏ నాయకుడు లేడు. నాయకుడు లేని చీమలు చెడిపోయినాయా? నాయకులు లేని చీమలు చెడిపోలా. నాయకులు లేని జనులు చెడిపోతున్నారు. కాబట్టి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకొని వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. అవి వేసవి కాలమందు తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చుకుంటే వర్షాకాలంలో ప్రశాంతంగా గోడలో కూర్చొని తిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాయి. కానీ ఈ రోజున మనిషి ఎప్పుడు విత్తనాలు విత్తాలి, ఎప్పుడు శ్రమ పడాలి, ఎప్పుడు ప్రయాసపడాలి, ఎప్పుడు ఆహారాన్ని కూర్చుకోవాలో తెలియదు. కాబట్టి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకో. వాటికి ఏ నాయకుడు లేకపోయినా తమ పనులు అవి పూర్తి చేసుకొని తమ బాధ్యతలను నెరవేర్చి ఆహారాన్ని సమకూర్చుకొని భావి తరాలకి పిల్లల తరాలకి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఈ రోజున నేను జ్ఞానవంతుడని చెప్పుకుంటున్న మనిషి వెచ్చనిబడి తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించి పిల్లల జీవితాలను నరక కోపాలుగా దరిద్రాలకు నెట్టివేస్తున్న జనులారా, చీమలని
వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొని నీ పిల్లలకి నువ్వు రాబో తరాలకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? వాటికి ప్రశాంతంగా ఉన్నదండి, ప్రశాంతంగా ఉన్నది. 2-3 నెలల నుంచి ఎక్కడ చూసినా యేసు ప్రభు సువార్త వినపడతలా. యేసు ప్రభు రాకడని గురించి మర్చిపోయారు. యేసయ్యను గురించిన భారం లేదు. యేసు ప్రభు మనకు రాబోతున్నారు, ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన రాకడ సిద్ధపడమని చెప్పి వాళ్ళు కనుమరికిపోయారు. ఆయన నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు పరిపాలన బాగా చేస్తాడు, ఈ నాయకుడు పరిపాలన బాగా చేస్తాడు అని చెప్పేసి ఈ ప్రచారాలు ఎక్కువైపోయినాయి. యేసు ప్రభుని గురించిన ప్రకటించవలసిన ఆత్మీయులు, యేసు క్రీస్తుని గురించి ప్రయాసపడవలసిన సేవకులు దానిని ప్రక్కన పెట్టి రాజకీయ నాయకుల కొరకు, నచ్చుల నాయకుల కొరకు, వాళ్ళు ఇచ్చే వాటి కొరకు ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ అనేకులను త్రప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈ చీమలను చూస్తే ఏ నాయకుడు లేడంటే వాటికి, కానీ వాటి పనులు అవి పూర్తి చేసేసి చక్కగా ఉంటున్నాయి, ఏ సమస్య లేదు. ఎవరు నీ ఆత్మీయ జీవితాలలో నిన్ను నడిపించడానికి ఒక నాయకుడు అవసరం ఎందుకు వచ్చింది? జ్ఞానవంతుడిని, అన్ని రంగాలు ఆరితేరాను, నాకు అన్ని తెలుసు అని వెర్రవిగుతున్న మనుషులారా, నిన్ను నడిపించడానికి వేరే వాళ్ళు ఎందుకు అవసరం వచ్చింది? నిన్ను నడిపించుకోలేవా నీతి గల మార్గంలో ప్రభు రాకడకి? ఈ చీమలకి ఏ వ్యక్తి లేడు, ఎవరు. అక్కడ మనం గమనించి చదివినట్లయితే మొట్టమొదటిగా వాటికి రెండో మాట మనం గమనించి చదివినట్లయితే అందులో పై విచారణకర్త లేడంట. పై విచారణకర్త లేనే లేడు. విచారణకర్త అంటే ఎవరు ఏ పని చేస్తారో, ఎవరు ఎట్లా నడుచుకుంటున్నారో వాడి నడతలను కనిపెడతానికి విచారణకర్త అంటే విచారించి వీళ్ళు ఈ పని చేస్తున్నారు, వీళ్ళు పని చేస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించేవాళ్ళు విచారణ. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళుతున్నారా, స్కూల్ ఎగ్గొట్టి పార్కుల చుట్టూరు తిరుగుతున్నారా, పిల్లలు చదువుకోవడానికి వెళుతూ ఉన్నారు, చదువుకోవడానికి వెళుతున్నారా, చెడు స్నేహాలకు వెళుతున్నారా, విచారించవలసిన పరిస్థితి ఏర్పడింది. మీ పిల్లలు క్రమ పద్ధతులు పెరుగుతున్నారా? మీ పిల్లలు బాధ్యతగా చదువుకుంటున్నారా? మీ పిల్లలు బాధ్యతగా ఉండవలసిన త్రోవలను ఉండగలుగుతున్నారంటే ఉండని పరిస్థితులలో వాళ్ళని 3-4 సంవత్సరాలు రాగానే స్కూల్లో చేర్పిస్తారు. ఏమంటే మా మాట ఎంటలేదండి, అక్కడెక్కడో తిరుగుతున్నాడు, వాడిని కనిపెట్టలేక చచ్చిపోతున్నాం, వాడు ఎక్కడికి పోతున్నాడు, వెతకలేక అల్లాడిపోతున్నాం అంటారు. వాడి వయసు ఎంత? 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రాగానే తీసుకెళ్లి ప్లే స్కూల్ అని పడేస్తారు. నీ పిల్లడు నీ మాట వినది స్కూల్లో టీచర్ల మాట వింటారండి? నీ పిల్లలు నీ మాట వినకపోతే ఎవరో మాట వింటారు నీ పిల్లలు? ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు విచారణకర్తలు అవసరమైంది. చీమలకి విచారణకర్త లేడు. వాటి క్రమంలో ఈ పద్ధతిగా పని చేసుకుంటే, వాటి మార్గాలు నడుచుకుంటే, వాటి ఉండవలసిన స్థితిలో ఉంటాయి. అంతే తప్పించి క్రమం తప్పి అక్రమంగా ప్రవర్తించు. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించును. ఇతను ఎవడో పెద్ద ఆఫీసర్, రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు, దేశాన్ని చక్కబెడుతున్నాడు, కానీ కుటుంబాన్ని చక్కబెట్టుకోలేని పరిస్థితి. అందుకే అంటారు సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేమని చెప్పేసి. దేశాన్ని చక్కబెడుతున్నాడు, కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోతున్నాడు. ఇక అందుకని నా వల్ల కాదు నాయన యేసబ్బో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ భక్తి పరుడివి, నువ్వు ప్రార్థనా పరుడివి, నువ్వు నీతి పరుడివి, నా కుటుంబాన్ని నువ్వు నడిపించు, నా కుటుంబాన్ని నువ్వు నడిపించు. ఆ తర్వాత దేశం మీద విచారణకర్తగా యేసేపు నియమించాడు మరలా దేవుడు. దేశ సంగతి పక్కన పెట్టండి, ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతున్నావా? నీ పిల్లలని నువ్వు చక్క పెట్టుకోగలుగుతున్నావా? భర్త ఎక్కడ తిరుగుతున్నారు, భార్య ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారని విచారించి ఎంక్వైరీలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆడు చదువుతున్నాడో లేదో, చదువుతున్నాను వంకతోటి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏమేం చూస్తున్నాడో తెలియదు. అంతే కదండి.
ప్రతి పిల్లల చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. ఏంటంటే క్లాసులు, ఆన్లైన్ క్లాసులు అంటారు. పిల్లలు మొబైల్స్ ఇస్తున్నారు. వాడు చదువుకుంటున్నాడా, చూడకూడని చూస్తున్నాడా, లేకపోతే చాటింగ్లు చేస్తున్నాడా? పిల్లల గురించి తల్లిదండ్రులు విచారపడి వాళ్ళని విచారణ చేయవలసి వస్తుంది. బాగా చదువుకోండి, మంచి మార్కులతో పాస్ కండి, చక్కటి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి వాళ్ళని విచారించవలసి వస్తుంది. అమ్మా జాగ్రత్త అమ్మ, మన సంపాదన అంతా లేనిపోని ఖర్చులు పెట్టబాక, ఉన్నదంతా సర్దుకొని చెప్పేసేసి భారీ చేసే ఖర్చుల మీద విచారించవలసి వస్తుంది. నాయన పనికి నాయన ఈరోజు బాగుంది, రేపు బాగోపోతే పరిస్థితి ఏందో, ఇప్పుడు ఏమైపోద్దని చెప్పేసి భర్తని పనికి పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎవరంతటి వాళ్ళు బాధ్యత కలిగి తమ పనులు వారు చక్కబెట్టుకుంటే, తమ పనులు వారు నిర్వహిస్తే విచారణకర్తలతో పని లేదు. ఈ చీమలు ఉన్నాయి. వేసవి కాలం ముందు ఆహారాన్ని సమకూర్చుకుంటే వాడిని పొద్దున లేపి పనికి పంపించిన అవసరం లేదు. పొద్దున లేపి పనికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో దాన్ని వెనకెళ్ళేసి ఎంక్వైరీ చేయని అవసరం లేదు. పని దగ్గరికి వెళ్ళి గొడవలు పడుతున్నారా, కొట్లాడబడుతున్నారా, చక్కగా పని చేస్తున్నారా, ఆ పని విచారం అనేది లేదు. ఎందుకంటే వాటికి విచారణకర్తలు ఎవరలేరు. వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఏం బ్రదర్ ఆరాధనకు రావట్లేదంటే, ఏం సిస్టర్ ఆరాధనకు రాలేదని చెప్పేసి విచారించవలసిన విచారణకర్తలు ఉండవలసి వచ్చింది. ఆరాధనకు రారు. నచ్చితే ఆరాధనకు వస్తారు, నచ్చపోతే వేరే చోటుకి ఆరాధనకు పోతూ ఉంటుంటారు. వాళ్ళకి నచ్చిన చోటు ఆరాధనకు వెళ్తారు. ఒక చోటుకి వెళ్ళేసి ఒక సంఘానికి స్థిరపడి ఒక ఆత్మ సంబంధమైన ఆరాధనలో పాలు పొంది ప్రభు రాకడ సిద్ధపడదామనే ఆలోచన ఉండదు వాళ్ళకి. అందుకని చెప్పేసి వీళ్ళు విచారణ చేసి జాగ్రత్తగా వాళ్ళని తప్పిపోకుండా ప్రభు రాకడ నడిపించడానికి కాపరి వాళ్ళ మీద విచారణకర్తలుగా ఉండి వాళ్ళని నడిపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించు. యేసు వైపు నువ్వు పరిగెడుతూ ఉంటే నీ మీద విచారణకర్తలు అవసరం లేదు. నువ్వు గురి దగ్గరికి వెళతావు, ప్రభుని ఎదుర్కొంటావు, ఆయనతో యుగాలు నివసిస్తావు. నీవు నీ కుటుంబం క్షేమంగా ప్రశాంతంగా ఉంటది. రెండోది మనం గమనించినట్లయితే అధిపతి లేడంట. అధిపతులు లేరు అక్కడ. అధిపతి అంటే నాయకుడు అంతే. అది ఆధిపత్యం పొందే వ్యక్తి లేడు. ఆధిపత్యం పొందితే మిగతా వాళ్ళు అతనికి దాసులు అవుతారు, ఇతను అధిపతిగా చలామణి అవుతారు. ఈ చెములు ఉన్నాయే, ఎన్ని రకాల చెములు, ఎన్ని లక్షల కోట్ల చెములున్నా ఏది ఆధిపత్యం లేదంట. అన్ని సమానమే. కానీ మనుషులు ఉన్నారే, నేను అధిపతి, నీ నాయకుడిని, నేను గొప్ప అని చెప్పేసి నాయకుడు అధిపతి అయ్యి మిగతా వాళ్ళను దాసులు చేసుకుంటారు. విషయములన్నయే దాసుడైన అధిపతి అని ఏమి లేవు. అన్ని సమానమే, అన్ని ఒకే చోట ఉంటాయి, అన్ని ఒకే తిండి అంటే, అన్ని ఒకే పని చేస్తాయి. కానీ మనుషులు ఉన్నారే, మనుషులు అట్లా కాదు. ఒక్కొక్కళ్ళ స్థితి, నా స్థితి మీ స్థితిది, నేను ఇక్కడ ఉంటాను మీరు అక్కడ ఉండండి, నా పని ఇది నీ పని ఇది అని చెప్పేసేసి ఆధిపత్యాన్ని చలామణి చేస్తూ ఉన్నారు. గ్రహించండి. చేముల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి అధిపతి లేడు, అన్ని సమానమే. ఎవరు ఆధిపత్యం చలామణి చేయరు, ఆధిపత్యం ఎవరు నడిపించరు. అన్ని చక్కగా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటాయి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. తన చిత్తానుసారంగా మనస్సు గల నేను కనుగొని ఉన్నాడు, నీవు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గనుకొనితివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. తన జనుల మీద ఎందుకు అధిపతిగా నియమించాడంటే, దేవుడు చెప్పింది గైకొంటల్లా, ప్రభు చెప్పిన మాటలు వెంటల్లా. దేవుని ఆజ్ఞానుసారంగా మనిషి ఈరోజు నడుచుకోలేకపోతున్నాడు కాబట్టి జనుల మీద ఒక అధిపతిని నియమించవలసి వచ్చింది. అధిపతి ముక్కు వెండి, ముక్కు గాలం వేసి మెడ మీద కాడి పెట్టి తోలుకు వెళతంటే అప్పుడు నడుస్తూ ఉన్నారు. ముక్కు తాడేసి మెడ మీద కాడి పెట్టి అప్పుడు లాక్కెళ్తంటే, ఈడ్చుకు వెళ్తంటే వెళ్తా ఉన్నారు. అధిపతి లేకుండా అందరు సమానంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఎవరి బాధ్యతలు వాళ్ళు ఎవరు నిర్వహించండి, ఎవరు ఉండవలసిన స్థితిలో వాళ్ళు ఉండండి అంటే మాట వినరండి.
అక్కడ మీరు గమనించండి, ఇద్దరు దేవుడు నియమించిన రాజులు, ఇశ్రాయేల్ రాజులే. సౌలు నియమించాడు, దేవుని మాట వెళ్ళలేదు. నేను తీసేసి నా చిత్తానుసారమైన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, అతన్ని అధిపతిగా నేను నియమిస్తాను అన్నాడు. దేవుడు నియమించిన అధిపతి అతను, ప్రజలు కోరుకున్న అధిపతి కాదు. ఒక అధిపతిని నియమించాడు. ఎందుకంటే ప్రజలు అక్రమాలు చేయకుండా, ప్రజలు విచ్చలవిడితనంగా తిరగకుండా, ప్రజలు దేవుని ఆజ్ఞలను నడుచుకోవటానికి ఒక అధిపతి అవసరమైంది. సౌలును పంపించాడు. ఇదిగో ఆ ప్రాంతం శపితమైంది, దాన్ని నాశనం చేయమంటే వీళ్ళందరూ జనులు, నాయకుడు కలిసి, అధిపతి కలిసి దోపుడు మీద ఎగబడ్డారండి. దోపుడు మీద ఎగబడి దోచుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాట వెంటలా, ప్రభు చూపిన మార్గాలు నడవట్లా, యేసయ్య చూపించిన సత్య మార్గాన్ని విడిచిపెట్టేసేసారు. ఆ మార్గంలో నడవటానికి, ప్రజలను నడిపించడం ఒక అధిపతి అవసరమైంది. ఈ క్షేమలు ఉన్నాయే, వేసవి కాలం నువ్వు గుర్తుపట్టావో లేదు, ఎండలు ముదిరినయ్యి వేసవి కాలం నువ్వు అనుకుంటావు. ఆ ఎండల ముదరకు మునిపోయి వేసవి కాలం రాపోదని గుర్తుపట్టి తమ గూళ్ళను బాగు చేసుకొని మార్గాన్ని సిద్ధపరచుకొని ఆహారం ఎక్కడుందా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళితే, హల్లెలూయ, ఆహారం దగ్గరికి వెళితే ఏం ఆహారము? భావి తరాలకు ప్రయోజనకరమైన ఆహారం. ఏ ఆహారం పడితే ఆహారం చీమలు తిందండి. ఏ ఆహారం పడితే ఆహారం దగ్గర చీమలు వెళ్ళవు. మీరు గుర్తుపట్టండి. ఉన్న ఆహార పదార్థాలన్నిటిని వాటి ముందు పడేయండి బయట. మత్తు పదార్థాల జోలికి పొర్రపోటును పోవు చీమలు. శ్రేష్టమైన మంచి ఆహార పదార్థాలు మాత్రమే సమకూర్చుకుంటే, అవి మాత్రమే తింటే, అవి మాత్రమే దోచుకుంటే. వాటి తెలివితేటలే తరతరాలుగా దాచిపెట్టిన తర్వాత పుట్టగొడుగులు చూశారు, తిన్నారు కదండి. ఆ పుట్టగొడుగులు చీమలు చేసిన పని. రాబోతున్న తరాలకి, రాబోతున్న నా పిల్లలకి, రాబోతున్న నా తరాలకి మంచి భవిష్యత్తు నేను ఇవ్వాలని దాచిపెడతాను. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దూపుడు మీద ఎగబడ్డావు, కుటుంబానికి శాపాన్ని కొని తెచ్చుకున్నావు. ప్రజలారా, అధిపతి ఎందుకు అవసరమైంది? దేవుని మాటని విని, దేవుని మాటని గ్రహించి, వాక్యాన్ని ధ్యానించి, ప్రార్థన చేసుకొని, దేవుడు చూపించిన మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే అధిపతులతో పనేముంది? దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, నీకు వాక్యాన్ని ఇచ్చాడు, నీ మార్గాల మీద ఆయన వెలుగును ప్రకాశింప చేశాడు. ఆ వెలుగులను వెళుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడి నిన్ను నడిపించినప్పుడు భూ సంబంధమైన అధిపతులతో పనేమొచ్చింది? భూ సంబంధమైన అధిపతులు ఎందుకు అవసరమైంది? చీమలకి ఏ అధిపతి లేడు, ఏ అధిపతి లేడు. కనుక అవి ప్రశాంతంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి. మూడవ మాట చదవండి. న్యాయాధిపతి లేడంట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు సాగిలపడుచు ఉండుట వలన క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగులు చెడ్డవారైపోయారంట. న్యాయాధిపతులు ఉన్నంత కాలం చెడ్డ పనులు చేయ, ఎందుకంటే న్యాయాధిపతి శిక్షిస్తాడు. న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత వీళ్ళు మిగులు చెడ్డవాళ్ళు అయిపోయారంట. ఎందుకు చెడ్డవాళ్ళు అయిపోయావు? ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు తెలియదా? ఇది అక్రమ దౌర్జన్యం అని తెలియదా? ఈ చీమలు ఉన్నాయే, న్యాయాధిపతి లేడు. వాటికి ఎందుకు లేడంటే అవి దౌర్జన్యం చేయవు. ఎవరి మీద రుబాబు చేయో, ఎవరి మీద అనరాని మాటలను. అవి తప్పును తప్పుగా ఖండిస్తాయి, మంచిని మంచిగానే ప్రోత్సహిస్తాయి. ఈ రోజున మనిషి దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తా ఉన్నారండి. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దేవుడు చేసే పని అది. తన రాజ్య స్థాపన కోసం చేసిన పని. ఈ రోజున మనుషులు ఏం చేస్తారంటే, తాము నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్ని చెడ్డ పనులు చేసినా ఏమి లేనట్టు చేసేస్తారు.
ఎదుటి వ్యక్తి ఏదో మంచి పని చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి వీళ్ళకి నచ్చదు. ఆ మంచి వ్యక్తి మంచి పని చేశాడు కాబట్టి వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఆ మంచిని చెడగొట్టేసేసి ఏమి లేదండి అని చెప్పేసేసి చెడుగా చూపిస్తున్నారు. ఈ చీములు ఉన్నాయే మంచిని మంచిగానే చెడుని చెడుగానే ఖండిస్తాయి కాబట్టి వాటికి న్యాయాధిపతి లేడు. ఈరోజున మనిషి న్యాయాధిపతులు ఎందుకు అవసరమైంది? ఒక కోర్టు ఆపై కోర్టు ఇంకొక కోర్టు. న్యాయం కోసం నడు రోడ్డులు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయాధిపతులు ఎందుకండి? రక్తం పంచుకుని పుట్టావు, రక్తం పంచి పెంచావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నాకు నచ్చిన వాడని చెప్పేసి అందరిని ఎదిరించావు. తర్వాత న్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చేసేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. న్యాయాధిపతులతో చీమలకు పనే లేదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాటలు ఉన్న ప్రజలారు పౌలు గారు అంటారు, అన్యాయం సహించడం మేలు కాదా అని చెప్పేసేసి. న్యాయం కోసం అవిశ్వాసుల దగ్గరికి లోకస్తుల దగ్గరికి వెళుతున్న మీరు అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా అని చెప్పేసి. యేసు ప్రభు లోకానికి వచ్చాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు. అంతకుముందు అక్కడక్కడ దేవుని వాక్యాన్ని బోధించాడు. 3.5 సంవత్సరాలు పరిపూర్ణంగా దేవుని సేవలు సంపూర్ణంగా సేవ చేశాడు. ఆయన సేవ చేసిన ప్రాంతాలలో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్నది. వాళ్ళు పరిపాలన చేసుకోక వాళ్ళు బానిసలుగా ఉంటే వాళ్ళ మీద రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్నది. ఈ రోమా ప్రభుత్వం పరిపాలన చేసే ఆ కాలంలోనే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటన చేస్తే ఎక్కడ ఈ రోమా ప్రభుత్వ అధికారులు గాని రోమా ప్రభుత్వం ద్వారా గాని ఏ ఆటంకాలు ఏ సమస్యలు రాలేదు. అక్కడక్కడ శాస్త్రులు పరిచయులు ఈ పెద్దల ద్వారా అక్కడక్కడ వచ్చినాయి కొంచెం, కానీ సంపూర్ణంగా సేవ చేయకుండా సువార్తను ప్రకటించనీయకుండా సువార్తకు అడ్డుపడ్డది ఎక్కడ లేవు. కారణం ఏంటంటే యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి సేవకు వెళ్ళేవాడు. దేవుని సేవని చేశాడు, సువార్త చేసి ప్రార్థన చేసి సేవకు బయలుదేరితే ఆటంకాలు లేవు. కనుక యేసు ప్రభు ఎక్కడ ఏ అడ్డుగోడలు లేవు, ప్రశాంతంగా సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత కొంతమంది ఎవరంటే స్వజనులు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభు మీద పగబట్టారు. ఎందుకు పగబట్టారంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చేసి ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. వీళ్ళేం చేశారంటే ధర్మశాస్త్రాన్ని కనుమరుగు చేసి దేవుని వాక్యాన్ని కనుమరుగు చేసి వాళ్ళకి స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకి బోధిస్తూ ఉన్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ద్వారా వాళ్ళకి అనేక విధాలుగా నష్టం జరుగుతూ ఉన్నది, అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కానీ రోమా ప్రభుత్వానికి ఏ సమస్య ఎదురుగా లేదు, ఏ ఇబ్బందులు రాలేదు. రోమా ప్రభుత్వానికి యేసు ప్రభుని కానీ యేసు ప్రభు రోమా ప్రభుత్వానికి కానీ వాళ్ళిద్దరికి ఏ సమస్యలు లేవు. వచ్చిన సమస్య అంతా ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చింది. ఇక యేసు ప్రభుని పట్టుకున్నారండి. పట్టుకొని న్యాయ తీర్పు దగ్గర తీసుకువెళ్ళారు. న్యాయ తీర్పు దగ్గరికి వెళితే అక్కడ పిలాతు ఒక మాట అంటాడు, ఈయన మీరే తీసుకువెళ్ళి మీరే శిక్షించుకోవచ్చు కదా అన్నాడు. ఎందుకంటే ఆ రోజులు రోమా ప్రభుత్వం ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఒక వెసులుబాటు ఇచ్చింది. ఏంటంటే వాళ్ళు ఇన్ని దేశాలు పరిపాలన చేసి తమ స్వాధీనంలో పెట్టుకున్న ఇశ్రాయేలు దేశంలో ఉన్న వెసులుబాటు ఏంటంటే మరణ శిక్ష తప్పించి మిగతా శిక్షలన్నీ ఇశ్రాయేలు పెద్దలకి అప్పగించింది. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు, ధర్మశాస్త్రం ఉన్నది దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నారు కనుక మీరు న్యాయ తీర్పు తీర్చుకోమని ఇచ్చారు. కానీ వీళ్ళు దాన్ని దుర్వినియోగపరుచుకొని వాళ్ళ స్వార్థం కోసం అమాయక ప్రజలను బలి చేసేసి అడ్డుగా ఉన్న వాళ్ళని అడ్డు తప్పించుకుంటూ అందరూ ఏకమైపోయారు. యేసు ప్రభుని గనక అడ్డు తొలగించుకోకపోతే
ప్రజల మీద వాళ్ళు పడి దోచుకోవటానికి కానీ వాళ్ళు చేసే అక్రమాలు బయటపడకుండా ఉండాలంటే యేసు ప్రభు ఉండకూడదు. అందుకని యేసు ప్రభు పట్టుకొని తీసుకువెళ్తే మీరే శిక్షించుకోవచ్చు కదంటే మేము శిక్షించలేము, మరణ శిక్ష వేయమన్నారు. ఇతను ఏ తప్పు చేస్తే మరణ శిక్ష వేయాలంటే ఇతను మరణ శిక్ష వేయమని చెప్పేసి కేకలు వేసి గోల చేశారు ప్రజలందరూ. ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు. ఇప్పుడు ఏం కోరుకున్నారండి ప్రజలు? నీతిని కోరుకున్నారా, అవినీతిని కోరుకున్నారా? ఏం కావాలని అడిగారు? నీతిమంతుడి యేసును కావాలని అనుకున్నారా? దొంగ అయిన బరబ్బాని కావాలని కోరుకున్నారా? ఇక వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి బలవంతం చేసి వాళ్ళకు వచ్చేటట్టు తీర్పు చేసుకునే యేసు ప్రభువుని సిలువేసి చంపేశారు. ఆయన సమాధిలో పెట్టాడు. 3వ రోజున తిరిగి పునరుద్ధరణై తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు మన పక్ష న్యాయం వచ్చిందని అనుకున్నారు. నీతి గల న్యాయాధిపతిగా యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. నీతి గల న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన చెడు పనులన్నీ అప్పుడు న్యాయ తీర్పులోకి వస్తాయి. అప్పుడు నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసినా తీర్పు మారదు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని పశ్చాత్తాపడ్డా, దిగులు పడి విచారపడ్డా నువ్వు చేసిన దానికి శిక్ష వస్తది గాని నువ్వు చేసిన దాంట్లో నుంచి తప్పించుకోలేవు. కనుక సమయం ఉండగానే, కాలం ఉండగానే, అన్ని ఉండగానే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ అక్రమాలు, నీ దౌర్జన్యాలు విడిచిపెట్టి, ప్రభా నీ దుర్మార్గుడిని అయ్యా నన్ను క్షమించని ప్రభుని అడగగలిగితే యేసు ప్రభు నిన్ను కనికరిస్తాడు. యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు. అమూల్యమైన తన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీరుస్తాడు. చీమలో అక్రమాలు చేయలేదు, దౌర్జన్యాలు చేయవు, తాగి తానాలాడవు, ఇతర మీద దౌర్జన్యంగా వెళ్ళవు, ఇతరులు దోచుకోవు, తమ మార్గాల్లో తమ వెళుతూ ఉంటుంది. మీరు గమనించండి, చీమలో ఓ దారిలో వెళతా ఉంటే ఆ క్రమంగా ఒక దారిలోనే వెళతా ఉంటే ఒక దారిలో పోతుంటే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండరు, ఇళ్ళ దగ్గర కాపలాలు ఉండరు. కారణం ఏంటంటే ఆ చీమల రాజ్యంలో న్యాయముగా పరిపాలన జరుగుతుంది. న్యాయంగా నడుచుకుంటున్నారు కానీ అక్రమాలు, దౌర్జన్యాలు చేయలేదు కనుక వాటికి ఏ న్యాయాధిపతి లేడు. మనిషి అంతరిక్షంలోకి ర్యాకెట్ పంపిస్తున్నాడు, అంతరిక్షంలో నీళ్లు ఉన్నాయో లేదు కనుక్కోగలుగుతున్నాడు, అంతరిక్షంలోకి పరిశోధనలు చేస్తున్నాడు. కానీ ఒక చిన్న హత్య జరిగితే హంతకును పట్టుకోలేకపోతున్నాడు, హత్య జరిగితే నేరస్తులు ఎవరైనా తేల్చలేకపోతూ ఉన్నాడు, జరగబోయే ఉపద్రవాన్ని పసిగట్టలేకపోతున్నాడు. కనుక సోమరి ప్రజలారా, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. నీవు జ్ఞానముతో ముందుకు నడిపించబడతాడు. నీతి గల న్యాయాధిపతికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు న్యాయం తప్పించబడలేవు. ఆయన వచ్చినప్పుడు న్యాయాన్ని నువ్వు అన్యాయంగా మార్చలేవు, అన్యాయాన్ని న్యాయంగా మార్చలేవు. నీతి గల న్యాయాధిపతి రాబోతూ ఉన్నాడు. ప్రజలారా, దేవుని మాటలు వినండి, ప్రభు మాటలు గ్రహించండి. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, యేసు ప్రభు ఒక మార్గాన్ని చూపించాడు, యేసు ప్రభు ఒక జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్కాల జీవితంలో నీతి న్యాయాలను అనుసరించి దౌర్జన్యాలు, అక్రమాలు విడిచిపెట్టేసేసి విచ్చలబడితనాన్ని మానివేసి పరిశుద్ధమైన జీవితముతో ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటే ఆయన నిజమైన రాజుగా, నిజమైన నాయకుడిగా, నిజమైన న్యాయాధిపతిగా, నీతిగల న్యాయాధిపతిగా, సమర్థవంతుడైన రాజుగా మిమ్మల్ని పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యం యుగయుగాలు ఉంటది. ఆయన రాజ్యం శాశ్వతం. ఆకలి దప్పులు లేని, పది వ్యామోహాలు లేని ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఈ పునరుద్ధానపై వెళ్ళి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చీమలకి ఏ న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. జ్ఞానం ఉన్నది, అన్ని రంగాలు ఆరితీరమని చెప్పుకుంటున్నా మనుషులకి న్యాయాధిపతులు ఉంటున్నా అన్యాయం జరుగుతున్నది, అధిపతులు ఉన్నా జరగవలసిన ఘోరాలు జరుగుతున్నాయి, పై విచారణకర్త ఉన్నా జరిగే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. దయగల తండ్రి, చీమలను చూసి జ్ఞానము తెచ్చుకొని మంచి మార్గంలో, మంచి త్రోవలు నడుచున్నట్లుగా వివేచన జ్ఞానాన్ని తెచ్చేయండి.
ప్రశాంతత కలుగు చేయండి. నీ రాకడ సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును క్షేమల వలె జ్ఞానము తెచ్చుకొని వాటి మార్గాలు నడుస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.